గురించి కూడా ఆలోచన చేశారు. ఆయన నిరంతరం ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు. మరి అటువంటిది మరి రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం మరి మనకి ఏం చేస్తా ఉంది అంటే పన్నుల మీద పన్నులు భారం మోపుతా ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి ఆ రోజు కరెంటు పెన్షన్ వచ్చే 5 సంవత్సరాలు కూడా పెన్షన్ అని చెప్తే ఈ రోజు కరెంటు లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ పల్లెల్లో 12 గంటలు కూడా కరెంటు ఉండడం లేదు. మరి పల్లెల్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, తాగేదానికి నీళ్లు రావడం లేదు. ఈ రోజు ఏ విధమైనటువంటి కూడా కల్పించడం లేదు ఈ రోజు ప్రభుత్వం. ఈ రోజు 20 కిలోల బియ్యం 30 కిలోలు ఇస్తామన్నారు, ఇవ్వటం లేదు. మరి అమ్మ హస్తం మాయా హస్తంగా వస్తా ఉంది. ఇవాళ ఈ రోజు వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ రోజు మరి పరిశ్రమలు మూతపడిన దాని వల్ల 24-25 లక్షల మంది ఈ రోజు రోడ్డున పడ్డారు. ఇవాళ చూస్తా ఉన్నాం. మరి అన్ని పరిస్థితుల్లో కూడా ప్రతి దాని మీద కూడా పన్ను భారం మోపుతా ఉన్నారు మన మీద. ఈ రోజు కరెంటు బిల్లు మరి కరెంటు బిల్లు అయితే ఫుల్ గా వస్తా ఉంది. 300-400 బిల్లులు వస్తా ఉన్నాయి. ప్రతి 6 నెలలకు కూడా ఈ రోజు కరెంటు బిల్లు పెరుగుతా ఉంది. ఇవాళ చూస్తా ఉన్నాం. ఒక బల్బు ఒక ఫ్యాన్ కూడా ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మరి రైతులకు చూస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ఏమి పరిస్థితి కూడా ఆరోగ్యశ్రీ మరి అనారోగ్యశ్రీ అయిపోయింది. మరి ఈ రోజు 90 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ తీసివేయడం జరిగింది. 108 అసలుకే కనిపించలేదు. 104 కూడా కనిపించని పరిస్థితి ఉంది. వాళ్ళు చూస్తా ఉన్నాం. ప్రతిదీ కూడా ఈ రోజు భూముల ధరలు పెరిగాయి, రిజిస్ట్రేషన్లు తగ్గాయి, మద్యం ధరలు మాత్రం బాగా పెరిగాయని కూడా చెప్తాం ఈ రోజుల్లో. మరి మహిళల మీద అత్యాచారాలు బాగా పెరిగాయి. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్య కూడా మనకు రావడం లేదని కూడా చెప్తున్నాం. ఇవన్నీ ఒక పక్క జరుగుతా ఉంటే మరి ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని అవిశ్వాసంలో విప్పు జారీ చేసి ఈ రోజు ప్రభుత్వాన్ని కాపాడింది చూస్తా ఉన్నాం మనం. మరి ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ మనం సెలవు చిట్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. మరి ఈ రోజు పవర్ హాలిడే ప్రకటించారు. మరి ఈ రోజు మిల్క్ హాలిడే ప్రకటించారు. మరి ఈ రోజు అన్ని రకాలుగా మరి ఏ రోజు ఉద్యోగాలు లేకుండా ఈ రోజు 108 కానీ 104 కానీ 25 లక్షల మంది ఈ రోజు ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు. ఇవాళ మరి వారందరికీ కదా మరి ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం పట్టించుకోకుండా అసెంబ్లీకి రావడం లేదు, ప్రజల సమస్యల గురించి మాట్లాడటం లేదు, అవిశ్వాసం పెట్టకుండా మరి ఈ రోజు ప్రభుత్వాన్ని కాపాడిన సందర్భం చూస్తా ఉన్నాం ఇవాళ. కాబట్టి ఈ రోజు ప్రధాన ప్రతిపక్షానికి మరి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నిటికీ కూడా మరి ఈ రోజు చెక్కు పెట్టాల్సిన అవసరం ఉంది అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఈ రోజు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ గుమ్మకై అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టించారు. ఇవాళ ఈ రోజు 13 నెలలు పూర్తయింది, 14వ నెల నడుస్తా ఉంది. ఇవాళ మరి ఇంత చేసిన రాజశేఖర రెడ్డి గారి మీద FIR లో దోషిగా పెట్టడం కూడా జరిగింది. ఇవాళ ఈ రోజు ఏది ఏమైనా కూడా మరి ఈ రోజు జగన్బాబును బయటకు తీసుకురావడానికి దేవుడు చూస్తా ఉన్నాడు. ధర్మము న్యాయం మన పక్షంగా ఉంది. తప్పకుండా మనం ఈ రోజు మరి జగన్బాబును తప్పకుండా తీసుకొచ్చుకుంటాం. జగన్బాబు నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు సువర్ణ గారిని తెచ్చుకుందామని